దేశంలోని యువత అంతా రోడ్ల మీదకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్న ఇక్కడ మేము ప్రతిపక్షం అని చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సిగ్గు లేకుండా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పేరుతోటి డ్రామాలు చేస్తుంది. ఇలా నిజంగా మీ డ్రామాల్ని యావత్ తెలంగాణ యువత అంతా సిగ్గుపడుతుంది. ఇలా కేటీఆర్ తీరెట్లుందంటే హంతకుడే సంతాప సభలు పెట్టినట్టు 10 ఏళ్లలో మీరు చేసినటువంటి లీకులు దుర్మార్గాలు ఇంకా ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు, తెలంగాణ విద్యార్థి లోకం మర్చిపోలేరు. ఇవాళ గ్లోబల్ ఇన్న సంస్థకు ఆ రోజు మీరు ఇంటర్ పేపర్లు సంస్థకిచ్చి 28 మంది విద్యార్థుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి నీచ చరిత్ర ఆ రోజు బీఆర్ఎస్ పార్టీది. అంతేకాదు ఎస్ఎస్సి పేపర్లు అమ్ముకున్నారు, ఏఈ పేపర్లు అమ్ముకున్నారు. ఏ పేపర్ చూసినా కూడా ఆ రోజు లీక్ కాకుండా పేపర్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండే. ఇవాళ నిజంగా మీరు ఈ ధర్నాలు చేయడం, ఈ డ్రామాలు చేయడం తెలంగాణ ప్రజలందరూ, ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ నవ్వుకుంటున్నారు. నేను నిజంగా ఒకటి కేటీఆర్ గారు అనుకున్న ఇలా బర్త్డే రోజు గతంలో వీళ్ళు చేసిన విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ వీళ్ళు చేసినటువంటి అన్యాయం మీద క్షమాపణ చెప్పి ఇందిరా పార్క్ పోతాడేమో అనుకున్నాం. నిజంగా ఎలాంటి నిస్సిగ్గుగా ఎలాంటి క్షమాపణ చెప్పకుండా ఇవాళ ధర్నా చౌకపోయి మేమేదో పెద్ద నీతివంతులం, మేము 10 సంవత్సరాలు బాగా పరిపాలించడం, అవసరమైతే కేసీఆర్ బయటకు వస్తాడని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతుండు. నిజంగా కేటీఆర్ గారు మీ హయాంలో జరిగినటువంటి లీకుల మీద ఇలా విద్యార్థులకు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి నువ్వు మాట్లాడితే తెలంగాణ యువత కొంచెమైనా నిజంగా క్షమించే అవకాశం ఉంటుండే. కానీ ఏమాత్రం కూడా లేకుండా ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడకుండా, మీరు హయాంలో 10th ఎగ్జామ్స్ గురించి రాయకుండా, గ్రూప్ 1 పేపర్లు అయితే ఒక పాన్ షాపులల్లా పల్లి బట్టాలు లెక్క నమ్ముకున్నటువంటి నీచ చరిత్ర 10 సంవత్సరాలలో ఒక్క గ్రూప్ 1 కూడా నిర్వహించకుండా 10 సంవత్సరాలు మీరు కాలం వెళ్ళేసి నిజంగా మీకు ఏం అర్హత ఉందని చెప్పి ధర్నా చేసిందని అడుగుతున్న కేటీఆర్ గారిని. ఇలా ధర్నాను కూడా ఒక ఈవెంట్ షో లాగా మారుస్తున్నారు. ఇలా చెట్ల కింద టెంట్లు వేసుకొని చేయాల్సినటువంటి ధర్నాలను ఒక ఈవెంట్ షో లాగా మార్చి దాన్ని మీ పింకి సోషల్ మీడియాలో మీ పేడ్ ఆర్టిస్టులు దాని ఒక ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ 10 ఏళ్లలో జరిగినటువంటి లీకుల మీద బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇలా విద్యార్థుల గురించి కొంచెమైనా మాట్లాడితే ఏమైనా అర్థం ఉంటుంది. ఇలా దేశ ప్రధాని, దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా సొంత యువతను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. స్వయంగా రాహుల్ గాంధీ గారు ఇలా దేశ నడి వీధిలో వచ్చి విద్యార్థులకు అండగా నిస్తుండే ఇప్పుడు కదిలి వస్తుంది. నిజంగా ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తప్పించాలి, విద్యార్థుల మీద ఉన్నటువంటి కేసులని తక్షణమే ఎత్తివేయాలి. అదేవిధంగా మరణించిన విద్యార్థి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి చెల్లించి ఇలా యావత్ దేశ యువతకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.